రే సాంబా బావా నేను చెప్పలా పానిగడు కూతురు ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా. ఇదైతే ఒక సిస్టర్ అయితే ఈ వీడియోని పంపించింది నాకు. వీడియో మొత్తం ఫుల్గా ఉంటుంది. దీనిపైన ఒక గర్ల్స్ ఫొటోస్ పెట్టి ట్రై చేయమని చెప్పారు ఒక సిస్టర్. ఐడి మర్చిపోయాను చెప్పేవాడిని. కావాలంటే పక్కన స్క్రీన్ షాట్ పెడతాను. చాలా బాగుంటుంది వీడియో అనేది. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ కూడా చేయండి మీరు. ఓకే, ఎండ్ వరకు చూసి చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేద్దాం. ఈ వీడియో అసలు లెంతే కాదు, మీరు చాలా స్వీట్ అండ్ షార్ట్గా చేసుకుంటారు. చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది నిజంగా చెప్పాలంటే. కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే ఈజీగా చేసుకోండి. నచ్చితే కూడా ఒక లైక్ కూడా చేయండి, సపోర్ట్ అయితే ఇవ్వండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే, ఇక్కడ నేనైతే ఒక ఫాంట్ కూడా ఇచ్చాను, డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఫాంట్ ఎందుకు ఇచ్చానంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా చాలామందికి అందులో స్టార్టింగ్లో ఒక వీడియో క్లిప్ వస్తుంది కదా, అది అలాంటివి నచ్చకపోతే లిరికల్ యూజ్ చేసుకోవచ్చు అని. ఓకేనా, ఇలాగైతే ఉంటుంది. వీడియో క్లిప్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మహేష్ బాబు సార్ది. ఆ వీడియో క్లిప్ అయితే ఇస్తున్నాను. ఓకే, దీనైతే మనకు కిందికి తీసుకొద్దాం, టోటల్ కిందికి. దీనికి స్పీకర్ అనేది మ్యూట్లో పెట్టేద్దాం. ఈ రెడ్ లైన్ నుంచి రైట్ సైడ్ కట్ చేద్దాం. ఇప్పుడు చూడండి ఇలా అయితే వస్తుంది. పెట్టుకోండి, నచ్చకపోతే లిరికల్ యూజ్ చేయండి. ఓకేనా, నచ్చకపోతే లిరికల్ యూజ్ చేసుకోవచ్చు. ఇలా మీ చాయిస్, అది ఏది కావాలో అది ట్రై చేయండి. ఓకేనా, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఆటోమేటిక్గా ఫొటోస్ అయితే ఉంటుంది. ఎండింగ్లో మాత్రం ఒక 2-3 ఫొటోస్ లేవు, దాని గురించి కూడా తర్వాత చెప్తాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే, ఫోటో సెలెక్ట్ చేసి రీప్లేస్ అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే ఈ ఎఫెక్ట్ కాపీ చేసి మీ ఫోటోకి అప్లై చేసినా కూడా నో ప్రాబ్లం. కానీ మీరు రీప్లేస్ పెట్టేటప్పుడు ఓకే మంచిగా వస్తుంది. కొన్నిసార్లు మాత్రం ఫోటో కట్ అవ్వడం కానీ ఇలాంటి మిస్టేక్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి అలా కట్ అయినప్పుడు మీరు ఫోటో ఎఫెక్ట్ కాపీ చేసి పేస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీడియా సింబల్లోకి వెళ్ళి మీరు ఎవరైతే ఫోటో పెట్టాలని అనుకుంటున్నారో సంథింగ్ ఎవరిదైనా కావచ్చు, అలా ఫోటో పెట్టుకోండి ఇలా. ఓకే, కొన్నిసార్లు ఫోటో జూమ్ కూడా అవుతుంది, జూమ్ ఇన్ అవుట్ కూడా అయిపోతుంది. కాబట్టి చూసి చేసుకోండి. ఏదైనా కానీ ఒక డ్రెస్లో ఉన్న ఫోటో ఏదైనా ఒక ఫోటో పెట్టినా కూడా నాకేం ప్రాబ్లం లేదు, పెట్టుకోవచ్చు, ట్రై చేయండి. ఓకేనా, మల్టీ ఫోటోస్ యూజ్ చేసినా కూడా చాలా మంచిదే. ఓకేనా, ప్రతి ఒక్క ఫోటో రీప్లేస్ పెట్టుకోండి. ఎండింగ్లో మాత్రం ఒకటి చెప్తాను, ఎండింగ్లో మాత్రం ఫొటోస్ లేదు. ఓకే, ఈ ఒక్క ఫోటో మాత్రమే ఉంది. ఇక్కడ చూడండి, ఈ 13 సెకండ్ నుంచి ఫొటోస్ లేదు. దీనికి ఉన్న ఎఫెక్ట్ అయితే ఫస్ట్ కాపీ చేసుకోండి. మీరు యాడ్ చేద్దామని అనుకుంటున్నారు కదా ఫొటోస్ అనేది, అవి అన్నీ 1 by 1 అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఈ ఎఫెక్టే దీనికి పేస్ట్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. ఓకేనా, ఈజీ ప్రాసెస్, పెద్ద లెంత్ ఉన్న ప్రాసెస్ కూడా కాదు ఇది. ఇలాగైతే ట్రై చేసుకోవచ్చు మీరు. ఇంకోటి కూడా చెప్తాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎఫెక్ట్ అయితే అన్ని పేస్ట్ చేసేయండి. చేసిన తర్వాత ఒకసారి బ్యాక్ వచ్చి షీషీ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకుంటే షీషీ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసి ఇచ్చాను, చాలా మంచి ఇది. పైన ఈ ప్లస్ సెకండ్ ఉందా, దాన్ని సెలెక్ట్ చేసి సెలెక్ట్ ఆల్ లేయర్స్ కాపీ చేసుకోండి. ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే ఇలాగైతే వచ్చింది. ఇందులో సాచురేషన్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది. ఆ సాచురేషన్ రిమూవ్ చేసుకోవాలంటే ఈ 3వ షేప్ ఉంది కదా, అందులోకి వెళ్ళి కనిపిస్తుందా మీకు ఈ 3వ షేప్, దాన్ని సెలెక్ట్ చేసి ఇందులో సాచురేషన్ ఉంది కదా, ఇందులో మీరైతే కొంచెం తగ్గించుకుంటే సెట్ అయిపోతుంది, బాగా అనిపిస్తుంది. ఇంకోటి ఇది ఓన్లీ 4 సెకండ్ వరకు ఉంటుంది, ఎండింగ్ వరకు జరిపి ఇలాగైతే అన్నీ ఒకసారి సెలెక్ట్ చేసి యారో క్లిక్ చేస్తే సెట్ అయిపోతుంది, ఎండింగ్ వరకు వచ్చేస్తుంది. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. నచ్చితే అది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంతే, ఈ వీడియోని మీరు మంచి కార్డులో ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. కొంచెం ఎక్స్పోర్ట్ అనేది కొంచెం మెల్లగా అవుతుంది, అది గమనించండి. ఎందుకంటే అందులో కలర్ గ్రేడింగ్ యూజ్ చేసినాం కదా, దానికోసం లేట్ అవుతుంది. కొంచెం ఓపికతోటి ఉండి ఎక్స్పోర్ట్ చేసుకోండి. జై హింద్.